ChatGPT ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో ఏఐని క్రియాశీలకంగా ఉపయోగిస్తున్నారు. మనిషికి అన్ని సలహాలు ఇస్తున్న ఏఐతో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ సంఘటన. ఇటీవల కాలిఫోర్నియాలోని 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతడి తల్లిదండ్రులు ఓపెన్ ఏఐపై కేసు వేశారు. ఆ బాలుడి పేరు ఆడమ్. తల్లిదండ్రులు మాథ్యూ, మారియా రైన్లు దాఖలు చేసిన ఫిర్యాదులో ChatGPT తమ కుమారుడికి ఆత్మహత్యకు సంబంధించిన సలహాలు ఇచ్చిందని, చివరకు అతడిని ప్రాణాలు తీసుకునే దిశగా ప్రోత్సహించిందని ఆరోపించారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం 2025 ఏప్రిల్ 11న ఆడమ్ ChatGPTతో చివరి సంభాషణ జరిపాడు. ఆ సమయంలో అతడు ఎంచుకున్న ఆత్మహత్య పద్ధతిని సాంకేతికంగా ఎలా అమలు చేయాలో ChatGPT వివరణ ఇచ్చిందని ఆరోపించారు. గంటల వ్యవధిలోనే అదే పద్ధతిని ఉపయోగించి ఆడమ్ మృతి చెందినట్టు పేర్కొన్నాడు. తల్లిదండ్రుల మాటల ప్రకారం మొదట ఆడమ్ చదువులో సహాయం కోసం ChatGPT ఉపయోగించాడని, కానీ క్రమంగా అతడికి ChatGPTపై అనారోగ్యకరమైన అనుబంధం పెరిగిందని, ChatGPT అతడికి ప్రమాదకర ఆలోచనలకు మద్దతిచ్చి ఆత్మహత్య నోట్ రాయడంలో కూడా సహకరించిందని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైన్ దంపతులు కోర్టును ఆశ్రయించి పిల్లల భద్రత కోసం కొత్త నియమాలు పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆత్మహత్య లేదా స్వీయ హానిపై చర్చలు జరిగితే వాటిని ఆటోమేటిక్గా ముగించే విధానం, అలాగే మైనర్ యూజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈ కేసులో ఓపెన్ ఏఐతో పాటు CEO శామ్ ఆల్ట్మన్ ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. కామన్ సెన్స్ మీడియా అనే అమెరికన్ స్వచ్ఛంద సంస్థ స్పందిస్తూ ఏఐను స్నేహితులుగా లేదా మానసిక ఆరోగ్య సలహాదారులుగా వాడటం టీనేజర్లకు ప్రమాదకరమని హెచ్చరించింది. తాజాగా వచ్చిన ఒక అధ్యయనంలో అమెరికా టీనేజర్లలో 75% ఏఐ కాంపానియన్స్ వాడుతున్నారని, వారిలో సగం మంది రెగ్యులర్ యూజర్లని తేలింది. ఐడీలోకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ChatGPT వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం వందలాది మంది ChatGPT వినియోగదారులు సమస్యను ఎదుర్కొని రిపోర్ట్ చేస్తున్నారు. వెబ్సైట్స్ పనితీరును ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం ఇండియాలో కూడా ChatGPT వినియోగదారులు సాంకేతిక సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 439 యూజర్స్ రిపోర్ట్ చేసినట్టు ఈ వెబ్సైట్ వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని డౌన్ డిటెక్టర్ పేర్కొంది. ChatGPT ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో ఏఐని క్రియాశీలకంగా ఉపయోగిస్తున్నారు. మనిషికి అన్ని సలహాలు ఇస్తున్న ఏఐతో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ సంఘటన. ఇటీవల కాలిఫోర్నియాలోని 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతడి తల్లిదండ్రులు ఓపెన్ ఏఐపై కేసు వేశారు. ఆ బాలుడి పేరు ఆడమ్. తల్లిదండ్రులు మాథ్యూ, మారియా రైన్లు దాఖలు చేసిన ఫిర్యాదులో ChatGPT తమ కుమారుడికి ఆత్మహత్యకు సంబంధించిన సలహాలు ఇచ్చిందని, చివరకు అతడిని ప్రాణాలు తీసుకునే దిశగా ప్రోత్సహించిందని ఆరోపించారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం 2025 ఏప్రిల్ 11న ఆడమ్ ChatGPTతో చివరి సంభాషణ జరిపాడు. ఆ సమయంలో అతడు ఎంచుకున్న ఆత్మహత్య పద్ధతిని సాంకేతికంగా ఎలా అమలు చేయాలో ChatGPT వివరణ ఇచ్చిందని ఆరోపించారు. గంటల వ్యవధిలోనే అదే పద్ధతిని ఉపయోగించి ఆడమ్ మృతి చెందినట్టు పేర్కొన్నాడు. తల్లిదండ్రుల మాటల ప్రకారం మొదట ఆడమ్ చదువులో సహాయం కోసం ChatGPT ఉపయోగించాడని, కానీ క్రమంగా అతడికి ChatGPTపై అనారోగ్యకరమైన అనుబంధం పెరిగిందని, ChatGPT అతడికి ప్రమాదకర ఆలోచనలకు మద్దతిచ్చి ఆత్మహత్య నోట్ రాయడంలో కూడా సహకరించిందని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైన్ దంపతులు కోర్టును ఆశ్రయించి పిల్లల భద్రత కోసం కొత్త నియమాలు పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆత్మహత్య లేదా స్వీయ హానిపై చర్చలు జరిగితే వాటిని ఆటోమేటిక్గా ముగించే విధానం, అలాగే మైనర్ యూజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈ కేసులో ఓపెన్ ఏఐతో పాటు CEO శామ్ ఆల్ట్మన్ ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. కామన్ సెన్స్ మీడియా అనే అమెరికన్ స్వచ్ఛంద సంస్థ స్పందిస్తూ ఏఐను స్నేహితులుగా లేదా మానసిక ఆరోగ్య సలహాదారులుగా వాడటం టీనేజర్లకు ప్రమాదకరమని హెచ్చరించింది. తాజాగా వచ్చిన ఒక అధ్యయనంలో అమెరికా టీనేజర్లలో 75% ఏఐ కాంపానియన్స్ వాడుతున్నారని, వారిలో సగం మంది రెగ్యులర్ యూజర్లని తేలింది. ఐడీలోకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ChatGPT వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం వందలాది మంది ChatGPT వినియోగదారులు సమస్యను ఎదుర్కొని రిపోర్ట్ చేస్తున్నారు. వెబ్సైట్స్ పనితీరును ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం ఇండియాలో కూడా ChatGPT వినియోగదారులు సాంకేతిక సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 439 యూజర్స్ రిపోర్ట్ చేసినట్టు ఈ వెబ్సైట్ వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని డౌన్ డిటెక్టర్ పేర్కొంది. ChatGPT
ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో ఏఐని క్రియాశీలకంగా ఉపయోగిస్తున్నారు. మనిషికి అన్ని సలహాలు ఇస్తున్న ఏఐతో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ సంఘటన. ఇటీవల కాలిఫోర్నియాలోని 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతడి తల్లిదండ్రులు ఓపెన్ ఏఐపై కేసు వేశారు. ఆ బాలుడి పేరు ఆడమ్. తల్లిదండ్రులు మాథ్యూ, మారియా రైన్లు దాఖలు చేసిన ఫిర్యాదులో చాట్‌జీపీటీ తమ కుమారుడికి ఆత్మహత్యకు సంబంధించిన సలహాలిచ్చిందని, చివరకు అతడిని ప్రాణాలు తీసుకునే దిశగా ప్రోత్సహించిందని ఆరోపించారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం 2025 ఏప్రిల్ 11న ఆడమ్ చాట్‌జీపీటీతో చివరి సంభాషణ జరిపాడు. ఆ సమయంలో అతడు ఎంచుకున్న ఆత్మహత్య పద్ధతిని సాంకేతికంగా ఎలా అమలు చేయాలో చాట్‌జీపీటీ వివరణ ఇచ్చిందని ఆరోపించారు. గంటల వ్యవధిలోనే అదే పద్ధతిని ఉపయోగించి ఆడమ్ మృతి చెందినట్టు పేర్కొన్నాడు. తల్లిదండ్రుల మాటల ప్రకారం మొదట ఆడమ్ చదువులో సహాయం కోసం చాట్‌జీపీటీ ఉపయోగించాడని, కానీ క్రమంగా అతడికి చాట్‌జీపీటీపై అనారోగ్యకరమైన అనుబంధం పెరిగిందని, చాట్‌జీపీటీ అతడికి ప్రమాదకర ఆలోచనలకు మద్దతిచ్చి ఆత్మహత్య నోట్ రాయడంలో కూడా సహకరించిందని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైన్ దంపతులు కోర్టును ఆశ్రయించి పిల్లల భద్రత కోసం కొత్త నియమాలు పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆత్మహత్య లేదా స్వీయ హానిపై చర్చలు జరిగితే వాటిని ఆటోమేటిక్గా ముగించే విధానం, అలాగే మైనర్ యూజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈ కేసులో ఓపెన్ ఏఐతో పాటు సీఈఓ శామ్ ఆల్ట్మన్ ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. కామన్ సెన్స్ మీడియా అనే అమెరికన్ స్వచ్ఛంద సంస్థ స్పందిస్తూ ఏఐను స్నేహితులుగా లేదా మానసిక ఆరోగ్య సలహాదారులుగా వాడటం టీనేజర్లకు ప్రమాదకరమని హెచ్చరించింది. తాజాగా వచ్చిన ఒక అధ్యయనంలో అమెరికా టీనేజర్లలో 75% ఏఐ కాంపానియన్స్ వాడుతున్నారని, వారిలో సగం మంది రెగ్యులర్ యూజర్లని తేలింది. ఐడి లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్‌జీపీటీ సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం వందలాది మంది చాట్‌జీపీటీ వినియోగదారులు సమస్యను ఎదుర్కొని రిపోర్ట్ చేస్తున్నారు. వెబ్సైట్స్ పనితీరును ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం ఇండియాలో కూడా చాట్‌జీపీటీ వినియోగదారులు సాంకేతిక సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 439 యూజర్స్ రిపోర్ట్ చేసినట్టు ఈ వెబ్సైట్ వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని డౌన్ డిటెక్టర్ పేర్కొంది. చాట్‌జీపీటీ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో ఏఐని క్రియాశీలకంగా ఉపయోగిస్తున్నారు. మనిషికి అన్ని సలహాలు ఇస్తున్న ఏఐతో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ సంఘటన. ఇటీవల కాలిఫోర్నియాలోని 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతడి తల్లిదండ్రులు ఓపెన్ ఏఐపై కేసు వేశారు. ఆ బాలుడి పేరు ఆడమ్. తల్లిదండ్రులు మాథ్యూ, మారియా రైన్లు దాఖలు చేసిన ఫిర్యాదులో చాట్‌జీపీటీ తమ కుమారుడికి ఆత్మహత్యకు సంబంధించిన సలహాలిచ్చిందని, చివరకు అతడిని ప్రాణాలు తీసుకునే దిశగా ప్రోత్సహించిందని ఆరోపించారు. ఫిర్యాదులోని వివరాల ప్రకారం 2025 ఏప్రిల్ 11న ఆడమ్ చాట్‌జీపీటీతో చివరి సంభాషణ జరిపాడు. ఆ సమయంలో అతడు ఎంచుకున్న ఆత్మహత్య పద్ధతిని సాంకేతికంగా ఎలా అమలు చేయాలో చాట్‌జీపీటీ వివరణ ఇచ్చిందని ఆరోపించారు. గంటల వ్యవధిలోనే అదే పద్ధతిని ఉపయోగించి ఆడమ్ మృతి చెందినట్టు పేర్కొన్నాడు. తల్లిదండ్రుల మాటల ప్రకారం మొదట ఆడమ్ చదువులో సహాయం కోసం చాట్‌జీపీటీ ఉపయోగించాడని, కానీ క్రమంగా అతడికి చాట్‌జీపీటీపై అనారోగ్యకరమైన అనుబంధం పెరిగిందని, చాట్‌జీపీటీ అతడికి ప్రమాదకర ఆలోచనలకు మద్దతిచ్చి ఆత్మహత్య నోట్ రాయడంలో కూడా సహకరించిందని తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రైన్ దంపతులు కోర్టును ఆశ్రయించి పిల్లల భద్రత కోసం కొత్త నియమాలు పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆత్మహత్య లేదా స్వీయ హానిపై చర్చలు జరిగితే వాటిని ఆటోమేటిక్గా ముగించే విధానం, అలాగే మైనర్ యూజర్ల కోసం పేరెంటల్ కంట్రోల్స్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈ కేసులో ఓపెన్ ఏఐతో పాటు సీఈఓ శామ్ ఆల్ట్మన్ ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. కామన్ సెన్స్ మీడియా అనే అమెరికన్ స్వచ్ఛంద సంస్థ స్పందిస్తూ ఏఐను స్నేహితులుగా లేదా మానసిక ఆరోగ్య సలహాదారులుగా వాడటం టీనేజర్లకు ప్రమాదకరమని హెచ్చరించింది. తాజాగా వచ్చిన ఒక అధ్యయనంలో అమెరికా టీనేజర్లలో 75% ఏఐ కాంపానియన్స్ వాడుతున్నారని, వారిలో సగం మంది రెగ్యులర్ యూజర్లని తేలింది. ఐడి లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ చాట్‌జీపీటీ సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ వినియోగదారులు తాము సమస్యను ఎదుర్కొంటున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. డౌన్ డిటెక్టర్ ప్రకారం వందలాది మంది చాట్‌జీపీటీ వినియోగదారులు సమస్యను ఎదుర్కొని రిపోర్ట్ చేస్తున్నారు. వెబ్సైట్స్ పనితీరును ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం ఇండియాలో కూడా చాట్‌జీపీటీ వినియోగదారులు సాంకేతిక సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 439 యూజర్స్ రిపోర్ట్ చేసినట్టు ఈ వెబ్సైట్ వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని డౌన్ డిటెక్టర్ పేర్కొంది.